ఒకప్పుడు 2 లక్షల కిలోమీటర్ల పొడుగు ఉండే అమెరికా రైలు నెట్వర్క్ ప్రపంచంలోనే నెంబర్ 1. మిగిలిన ప్రపంచంలో ఉన్న రైలు నెట్వర్క్ మొత్తం కూడిన అమెరికా కన్నా తక్కువగా ఉండేది. మీరు కౌబాయ్ సినిమాలు చూసుంటారు కదా, మారుమూల గ్రామాలకు కూడా రైళ్లు వస్తాయి. రైళ్లు, గుర్రాలే ఆ రోజుల్లో ప్రధాన రవాణా వ్యవస్థ. కానీ ఈ రోజు మహానగరాలలో తప్పితే అమెరికాలో రైలు ప్రయాణం చాలా తక్కువ. అమెరికన్లు చాలా వరకు కార్లలో, విమానాల్లో ప్రయాణం చేస్తారు. అమెరికాలోని రైలు వ్యవస్థ ఎటుమాయమైంది? అమెరికన్లు యూరోప్ లోని రైలు వ్యవస్థ చూసి అబ్బురపడుతుంటారు. కానీ చాలా మంది అమెరికన్లకు కూడా తెలియదు వాళ్ళు ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 అని. ఈ వీడియోలో కాలగర్భంలో కలిసిపోయిన విషయాలు తెలుసుకుందాం, వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుందాం. 1865లో అమెరికాలో 50,000 కిలోమీటర్ల ప్రైవేట్ రైల్ ట్రాక్లు ఉండేవి. యూనియన్ పెసిఫిక్, సెంట్రల్ పెసిఫిక్ అనే 2 ప్రైవేట్ సంస్థలు రైళ్లను నడిపేవి. 10 ఏళ్లలో ప్రైవేట్ రైల్ ట్రాక్లు 120,000 కిలోమీటర్లు అయ్యాయి. ఇంకో 10 ఏళ్లలో అంటే 1885 కల్లా 2 లక్షల కిలోమీటర్లు అయ్యాయి. 1890 కల్లా దేశవ్యాప్తంగా 1000 ప్రైవేట్ రైల్ రోడ్ కంపెనీలు వచ్చాయి. ఈ కంపెనీలు మహానగరాల నుంచి కుగ్రామాల వరకు విస్తృత రైలు నెట్వర్క్ నిర్మించాయి. ఇన్ని కంపెనీలు అయ్యేసరికి పోటీ తారస్థాయిలో ఉండేది. ఛార్జీలు చాలా తక్కువగా ఉండేవి. రైలు కంపెనీలు లాభాలు ఆర్జించడానికి నానా తంటాలు పడేవి. న్యూయార్క్ నుంచి షికాగో వంటి దూరభార మార్గాల్లో ప్రయాణికుల రద్దీ బాగా ఎక్కువగా ఉండి ఛార్జీలు తక్కువగా ఉండేది. కానీ రద్దీ తక్కువ ఉండి దగ్గర పట్టులో ఉండే హారిస్బర్గ్, పిట్స్బర్గ్ వంటి నగరాలకు ఛార్జీలు ఎక్కువగా ఉండేవి. ఉద్యమకారులు తక్కువ ధరల గురించి అభ్యంతరం చెప్పేవారు కాదు, కానీ దగ్గర ప్రాంతాలకి ఎక్కువ ధరలను చూపి ప్రైవేట్ దోపిడీ అని గగ్గోలు పెట్టేవారు. 1870లలో రైల్వేల మొనాపలీకి వ్యతిరేకంగా గ్రేంజ్ ఉద్యమం వచ్చింది. దోపిడీ ఛార్జీలను ప్రభుత్వం నియంత్రించాలి అని డిమాండ్ చేశారు. వాళ్లకు మద్దతుగా గ్రీన్ బ్యాక్ పార్టీ, రైతు సమాఖ్యలు కూడా నిలబడ్డాయి. పాపులిస్ట్ పార్టీ నాయకుడు విలియం జెన్నింగ్స్ బ్రయన్ ఏకంగా రైల్వేలను జాతీయం చేయాలి అని డిమాండ్ చేశాడు. వింత ఏంటంటే పోటీతో సతమవుతున్న రైల్ కంపెనీ యాజమాన్యాలకు కూడా టికెట్ల నియంత్రణలో స్వలాభం కనిపించింది. ప్రభుత్వం రేట్లు నియంత్రిస్తే ఈ పోటీ బెడద నుంచి బయటపడవచ్చని ఆశించాయి. సంఘ సంస్కర్తలు, ప్రజలు, కంపెనీలు, పార్టీలు, పాలకులు ప్రభుత్వ నియంత్రణకు సుముఖంగా ఉండటంతో 1887లో ఇంటర్ స్టేట్ కామర్స్ కమిషన్ ICC ఆవిర్భవించింది. ఈ సంస్థకు రైలు కంపెనీల మీద సంపూర్ణ నియంత్రణాధికారాలు రావడానికి 10 ఏళ్లు పట్టింది. ఈలోపు ఉద్యమకారులందరూ వేరే సామాజిక ఉద్యమాలలో బిజీ అయిపోయారు. ఇంకేముంది, రైలు కంపెనీలు ICC నిండా తమ ఉద్యోగులను చేర్చారు. మొదటి ICC కమిషనర్ రైల్వే కంపెనీల లాయర్ థామస్ కూలీ అయ్యారు. పట్టు నగరాల అధిక ఛార్జీల సమస్యను కమిషన్ అవలీలుగా పరిష్కరించింది. దూరభార నగరాల మధ్య ఛార్జీలను భారీగా పెంచేసింది. ఇంకేముంది, రైలు కంపెనీలకి ఇబ్బడి ముబ్బడిగా సంపాదించే అవకాశం దొరికింది. రైలు కంపెనీలలో పనిచేసే వాళ్ళు ICC ఉద్యోగులు అయ్యేవారు. ICCలో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళకి మంచి జీతాలతో మళ్ళీ రైలు కంపెనీల్లో ఉద్యోగం పొందేవారు. కానీ ఈ పోటీ లేని వాతావరణంలో రైలు కంపెనీలు అసమర్థం అయ్యాయి. రైల్లో సరుకు రవాణా ధరలు పెరగడంతో రోడ్ల మీద నడిచే ట్రక్కుల నుంచి పోటీ వచ్చింది. రైలు టికెట్ల ధరలు పెరగడంతో అమెరికాలో కార్ల వాడకం పెరిగింది. దానికి తోడు విమానయానం కూడా మొదలైంది. ప్రభుత్వం నిర్ణయించిన అధిక ధరలకు అలవాటు పడ్డ రైలు కంపెనీలు ట్రక్కులు, కార్లు, విమానాల పోటీని తట్టుకోలేకపోయాయి. విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయాయి. చాలా రైలు కంపెనీలు మూతపడ్డాయి. 1971లో అమెరికా ప్రభుత్వం నేషనల్ రైల్ రోడ్ ప్యాసింజర్ కార్పొరేషన్ స్థాపించింది. దాన్నే ఆమ్ట్రాక్ అంటారు. 100 ఏళ్ల క్రితం పాపులిస్ట్ పార్టీ నాయకుడు విలియం జెన్నింగ్స్ బ్రయన్ డిమాండ్ చేసినట్లు అమెరికా ప్రైవేట్ రైలు వ్యవస్థ మొత్తం జాతీయం అయిపోయింది. ప్రైవేట్ రైలు కంపెనీలన్నీ తమ ప్యాసింజర్ రవాణా వ్యాపారాన్ని ఆమ్ట్రాక్ కి ఒప్పజెప్పి చేతులు దులుపుకున్నాయి. మరి జాతీయం చేయబడ్డ ఆమ్ట్రాక్ ప్రభుత్వ రైలు సంస్థ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల లాగానే బయటపడలేనంత లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికీ అమెరికా ప్రభుత్వం $50 బిలియన్ కన్నా ఎక్కువ ప్రజాధనాన్ని ఈ సంస్థ నష్టాలు పూరించడానికి తగలబెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైలు వ్యవస్థ ఇలా విధ్వంసం అవటంలో అందరూ సూత్రధారులే, అందరూ నేరస్తులే. కానీ అందరికన్నా ఎక్కువ నష్టపోయింది ఎవరు? ప్రజలు. అతిపెద్ద రైలు నెట్వర్క్ అందించే చవక ప్రయాణ వ్యవస్థ దివాలా తీయడమే కాకుండా ప్రజల $50 బిలియన్ కష్టార్జితాన్ని ఆమ్ట్రాక్ మీద ఇప్పటికే తగలబెట్టింది అమెరికా ప్రభుత్వం. ఇంకా తగలబెడుతూనే ఉంది. ఫ్రీ మార్కెట్ చూడటానికి చాలా గందరగోళంగా ఉంటుంది. కానీ ఆ పోటీ ప్రపంచం నుంచే తక్కువ ధరలు, ఎక్కువ నాణ్యత ఉన్న వస్తువులు, సేవలు వస్తాయి. ప్రభుత్వ జోక్యం, నియంత్రణల వలన లాభం తక్కువ, నష్టం ఎక్కువ. అమెరికా రైల్వేలను నియంత్రించడానికి తెచ్చిన ఇంటర్ స్టేట్ కామర్స్ కమిషన్ మొత్తం రైల్వే వ్యవస్థని నాశనం చేసేసి భారతదేశంలోని వందలాది రెగ్యులేటరీ వ్యవస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థని ఇదే విధంగా కృంగదీస్తున్నాయి.